మెగా డిఎస్సికి సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డిఎస్సిపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై శాసనసభలో చర్చకు రావాలని సవాల్ చేశారు. విద్యారంగాన్ని టీడీపీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్, వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. డిఎస్సి అభ్యర్థులు తమ కష్టంతో ఉద్యోగాలు సాధించారని, ప్రభుత్వంపై కుట్రలు పన్నేవారిని ఎదుర్కొనే శక్తి తమకు ఉందని చంద్రబాబు అన్నారు. మెగా డిఎస్సి నియామకాల అంశంపై ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మంచి విద్య నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్థులు తయారవుతారని విశ్వసించామన్నారు. ఐటీని ప్రోత్సహించడం ద్వారా టెక్నాలజీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ వనరుల్ని తయారు చేశామని అన్నారు. విద్యారంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించిందని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా నాడు ఎన్టీఆర్ సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. మహిళలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ఏనని అన్నారు. తాను సీఎం అయిన తొలినాళ్లలోనూ పాఠశాలలు లేకపోవడంపై తక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి మండలానికి ఓ జూనియర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామని సీఎం అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. ఒక టీచర్ పోస్టు కూడా ఇవ్వకుండా 2019-24 మధ్య సంస్కరణలు తెచ్చినట్లు గత పాలకులు డప్పులు కొట్టుకున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు 14 డిఎస్సీలు పెడితే టీడీపీ హయాంలోనే 11 డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామన్నారు. ఇంతవరకు అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. పాఠశాలలకు విద్యార్థులను హాజరుపరచాలనే లక్ష్యంతో డ్రై రేషన్ కూడా అందించామని ముఖ్యమంత్రి చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో నాడు టీడీపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందన్నారు. ఇంటర్ విద్య వరకు ఈ పథకాన్ని విస్తరించామని చెప్పుకొచ్చారు. మహిళలకు విద్యలో కూడా 33% రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ చట్టమే తీసుకొచ్చామన్నారు. గడిచిన 30 ఏళ్లుగా విద్యారంగంలో వినూత్న సంస్కరణలతో మార్పులు తెచ్చామన్నారు. అధ్యక్ష ఇక్కడ చూస్తే 1995, 2024 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను అధ్యక్ష. 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ. ఈరోజు పనిచేసే టీచర్స్లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో స్కూల్స్లో ఉన్నారు అధ్యక్ష. ఒక్కడొచ్చి ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. నేను ఒకటే చెప్తున్నా దిశ, నా జీవితంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా, నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఎవడైనా ఎక్కడైనా తప్పు చేస్తే అదే చివరి రోజు ఆ వ్యక్తికి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఏ విధంగా చేయాలో మనమే ఆలోచించుకోవచ్చు అధ్యక్ష. ఈరోజు డిఎస్సి నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడే వ్యక్తులకి మీకైనా విశ్వసనీయత ఉండాలి, మీరు చెప్పే విషయాలకైనా సమాచారం ఉండాలి, వాస్తవం ఉండాలి. ట్రూత్ లేకుండా ఏదో గుడ్డ కాల్చి వేరే వాళ్ళపైన వేస్తానో బురద జల్తానో అంటుకుంటుందనే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఊరూరులో చెప్పాను. నేను ఆ రోజు చెప్పిన మాట మీరు ఆలోచిస్తే అధ్యక్ష, 5 ఏళ్లుగా ఒక టీచర్ని ఇవ్వలేదు. మీరందరూ ప్రిపేర్ అయ్యారు, చాలా నష్టపోయారు. అందుకే ఆనాటి ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నా పాదయాత్రలో కూడా ఇవన్నీ చూశాను. నాకు బాధ ఉందంటే ఆ రోజు ఆయన్ని అడిగి ఎంతమంది ఉన్నారో ఎక్సర్సైజ్ చేయమన్నా. మెగా డిఎస్సీ కింద 16,300 ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని, 397 ఇవ్వాల్సి వస్తుందంటే క్యాబినెట్లో పెట్టి ఫస్ట్ సంతకం అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన పెట్టాను. పెట్టడమే కాదు, నేను టైం చెప్పాను. ఇది విశ్వసనీయతకు సంబంధించిన విషయం. ఇమ్మీడియట్గా చేయాలి.
డిఎస్సి ప్రక్రియపై జగన్ బృందం నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ కుల మత ప్రాతిపదికన రాష్ట్రంలో చిచ్చు పెడుతోందని ఆయన మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి వస్తే చర్చకు తాను సిద్ధమని, ఎక్కడైనా సరే దీనిపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలని 141 కేసులు పెట్టారని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. అయినా పారదర్శకంగా నిర్వహించడం వల్ల డిఎస్సిని పూర్తి చేశామని వెల్లడించారు. మెగా డిఎస్సి 2025 నిర్వహణపై మంత్రి లోకేష్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కూటమి సర్కారు టీచర్లను సింగపూర్, ఫిన్లాండ్ దేశాలకు పంపిస్తే గత వైఎస్ఆర్సీపీ సర్కారు వైన్ షాపుల ముందు నిలబెట్టిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందే తాము ప్రతి ఏటా డిఎస్సి నియామకాలు చేపడతామని హామీ ఇచ్చామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కేవలం 148 రోజుల్లోనే మొత్తం డిఎస్సి నియామక ప్రక్రియను పూర్తి చేశామని ఆయన చెప్పారు. విద్యాశాఖలో టీడీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేసిందని, ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీల్లో పారదర్శకత ఉండాలని ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించారని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం 1.80 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఉపాధ్యాయులను శిక్షణ కోసం సింగపూర్, ఫిన్లాండ్ దేశాలకు పంపితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారిని మద్యం దుకాణాల వద్ద కాపలా ఉంచిందని ఆయన విమర్శించారు. ఈ ప్రజాప్రభుత్వంలో పౌరులకు స్వేచ్ఛ ఉందని, ఎవరైనా వ్యవస్థను ప్రశ్నించవచ్చని లోకేష్ తెలిపారు. భిన్నాభిప్రాయాలు ఉన్నవారు కోర్టులో 336 కేసులేశారని, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ విధానాలను అమలు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే డిఎస్సి నియామక ప్రక్రియలో ఇలాంటి రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడం ఇదే మొదటిసారని ఆయన స్పష్టం చేశారు. తాము నియామకాలను పారదర్శకంగా నిర్వహించామని, అందుకే వేలాది మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలిపారని ఆయన వివరించారు. అధ్యక్ష, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు డిఎస్సి జరగలేదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే, డిఎస్సి నిర్వహించాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ కావాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ జరగాలంటే కంప్యూటర్ సెంటర్స్ ఉండాలి. మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే సెంటర్స్ సరిపడాలేవు. అండ్ అందరి కోరిక ఏంటంటే మా జిల్లాలోనే టెస్ట్ రాయాలన్న కోరిక అందరికి ఉంటుంది. అంటే శ్రీకాకుళంలో, లేదంటే ఇచ్చాపురం వాళ్ళు కుప్పం వరకు వెళ్ళి టెస్ట్ రాయలేరు, అంటే ఈస్ట్ గోదావరి వాళ్ళు రాయలసీమకి వెళ్ళి టెస్ట్ రాయలేరు, రాయలసీమ వాళ్ళు వచ్చి విశాఖపట్నంలో టెస్ట్ రాయలేరు. దానికి ఒక సాఫ్ట్వేర్ రూపొందించే అధ్యక్ష, మీరు గమనిస్తే 87.8% మంది ఆస్పిరెంట్స్ కి వాళ్ళ ఫస్ట్ చాయిస్ డిస్ట్రిక్ట్ డిఎస్సి, సిబిటి ఎగ్జామ్ కి టీసీఎస్ అయాన్ సెంటర్ వాళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష. బహుశా ఇది ఎక్కడ జరగలేదు. వాళ్ళు కోరిన సెంటర్లో, వాళ్ళు కోరిన జిల్లాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ 87.8% మనం అందిస్తాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష మీరు చూస్తే టీసీఎస్ అయాన్ సెంటర్స్ కూడా నేను అధికారులు చెప్పాను, కంపల్సరీ ఫిజికల్ వెళ్ళి వెరిఫై చేయాలి. అన్ని ఎక్విప్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా, సీసీటీవీ పనిచేస్తుందా లేదా, మొత్తం ఫుటేజ్ రికార్డింగ్ జరుగుతుందా లేదా, అక్కడ సిస్టమ్స్ ప్రాసెస్ ఎలా ఉన్నాయి అది మొత్తం రివ్యూ చేయమని నేను చెప్తాం జరిగింది. అందరు వెళ్ళి చూశారు అధ్యక్ష. దేవర్ ఆల్ ఫిజికలీ ఇన్స్పెక్టెడ్ కూడా అధ్యక్ష. అంతేకాకుండా 19 సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రం నుంచి బయట ఉన్న సెంటర్స్ కూడా నేను పెట్టుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే మన పిల్లలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కోరుకుంది ఎగ్జామ్ రాయాలని. బట్ వాళ్ళు అంత దూరం రావాలంటే ఇబ్బంది పడతారని వాళ్ళ నివసిస్తున్న ప్రాంతంలోనే టీసీఎస్ అయాన్ సెంటర్స్ కూడా మేము ఐడెంటిఫై చేసి 19 సెంటర్స్ స్మూత్ ఎగ్జామ్ నిర్వహించడానికి అది కూడా మేము ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష, హాల్ టికెట్ 35/20/25 హాల్ టికెట్ వాళ్ళకి అందిస్తాం జరిగింది అధ్యక్ష. అండ్ మీరు ఇప్పటికీ చెప్పాను, మల్టిపుల్ షిఫ్ట్స్ లో ఎగ్జామినేషన్ జరిగింది. ఒక సైంటిఫిక్ మెకానిజం వాడాం అధ్యక్ష, నార్మలైజేషన్ ఒక సైంటిఫిక్ మెకానిజం వాడాం. దీన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ వైకాపా వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, కోర్టు ఎగ్జామ్స్ కి నార్మలైజేషన్ ఉన్నప్పుడు డిఎస్సికి ఎందుకు నార్మలైజేషన్ ఉండకూడదని కోర్టు చెప్పి ఆ కేసుని పక్కన పడేసింది, డిస్మిస్ చేసింది అధ్యక్ష కోర్టు. అంత పారదర్శకంగా మేము నార్మలైజేషన్ పాటించాం అధ్యక్ష. అంతేకాకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి గ్రీవెన్స్ రిడ్రెసల్ కూడా పకడ్బందీగా చేస్తాం. రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవద్దని ప్రజలకు సూచించారు.
రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నోకరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని గుర్తించి రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించాలని సూచించారు. ఈ ఘటనపై తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల ఎస్పీలతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ నోకర్రాజు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటన నుంచి బయటపడిన నోకరాజు మనమడి పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుని బాలుడికి అవసరమైన వైద్య సాయం అందించి పూర్తిగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుందని, క్షణికావేశం లేదా మానసిక ఒత్తిడికి లోనై ఎవరూ ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెదిరింపులు, వేధింపులు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించి చట్టపరమైన సహాయం పొందాలని సూచించారు. ప్రాణం అమూల్యమైనదని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని కోరారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ను 15% పెంచాలని, పదవీ విరమణ వయసు పెంపు వద్దని, ఎన్ఎంసీ నిబంధనల కన్నా ఎక్కువగా పీహెచ్డీ విద్యార్థులను తీసుకోవటం వల్ల ఇబ్బంది భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుందని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. వారం రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని, అందువల్లే అత్యవసర వైద్య సేవలను నిలిపివేశామన్నారు. తమ 3 డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేని పక్షంలో తమ నిరసనలు మరింత తీవ్రతరం చేస్తామన్నారు. తమ డిమాండ్లను తీర్చాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు నేటి నుంచి సమ్మెకు దిగారు. అత్యవసర వైద్య సేవలను నిలిపివేశారు. విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రి వద్ద వైద్యులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినదించారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ను 15% పెంచాలని, పదవీ విరమణ వయసు పెంపు వద్దని, ఎన్ఎంసీ నిబంధనల కన్నా ఎక్కువగా పీహెచ్డీ విద్యార్థులను తీసుకోవడం వల్ల ఇబ్బంది భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 2008-2009 జీవో ప్రకారం తమకు రావాల్సిన 15% స్టైఫండ్ను ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వం నుంచి తమకు లిఖితపూర్వక హామీ వచ్చేంత వరకు ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తామన్నారు. తాము ఎమర్జెన్సీ సేవల్ని ఇప్పటికిప్పుడు కావాలని ఆపింది కాదని, ఆగస్టు 10 నుంచి తాము సమ్మె చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి తప్పక అత్యవసర వైద్య సేవలను నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. పీజీ స్టూడెంట్స్ ఎంత కష్టపడుతున్నా వాళ్ళ కష్టాన్ని మాత్రం ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. ఏజ్ రిటైర్మెంట్ ఇష్యూ 62 నుంచి 65 చేస్తున్నారు. దానివల్ల వచ్చే యూత్కి జాబ్స్ రావు, చాలా ప్రాబ్లం అవుద్ది. థర్డ్, ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్స్ ఇస్తున్నారు. దానివల్ల మా ఎంబీబీఎస్ వాళ్ళకి జాబ్స్ ప్రాబ్లం అవుతాయి. ఇది ప్రస్తుతం మా 3 డిమాండ్స్. అండ్ మెయిన్ సమ్మె పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చాలా కష్టపడతాం ఇక్కడ హాస్పిటల్లో. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పేషెంట్ జాయిన్ చేసిన దగ్గర నుంచి డిశ్చార్జ్ దాకా ప్రతిదీ చాలా కష్టపడుతున్నాము. సర్జరీ నుంచి పోస్ట్ సర్జరీ దాకా, పోస్ట్ ఓపీ దాకా అంతా. దాని ప్రకారంగా మేము 15% హైక్ అనేది అడుగుతున్నాము. గవర్నమెంట్తో చర్చలు అయితే జరుగుతున్నాయి. చర్చలన్నీ ఫ్రూట్ఫుల్గా అయితే అవ్వట్లేదు. సో ఇలా ఎమర్జెన్సీస్ ఆపడం, ఫేజ్ 3 కంటిన్యూ చేయడం మాకు బాధాకరమే. బట్ హై అథారిటీస్ నుంచి మాకు ఏదో ఒక రిటర్న్ ఫార్మాట్లో కానీ, మీటింగ్లో కానీ మా డిమాండ్స్ని చేస్తే దీన్ని మేము నిలిపివేయడం జరిగిద్ది. మాకు 3 ప్రధానమైన డిమాండ్స్ అండి. ఫస్ట్ది వచ్చేసి స్టైపెండ్ హైక్. మేము చాలా డిస్కషన్స్ చేసాము. 3% దగ్గర వాళ్ళు ఉన్నారు. అండ్ సెకండ్ డిమాండ్ వచ్చేసి అబౌట్ ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ 65 ఇయర్స్కి మారుస్తున్నారు. అది వద్దని చెప్పేసి మేము మా సెకండ్ డిమాండ్లో యాడ్ చేసాము. థర్డ్ డిమాండ్ వచ్చేసి ఎన్ఎంసీ నార్మ్స్ కంటే ఎక్కువగా రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంఎస్సీ పిహెచ్డీస్ అండి. ఆ 3 మాకు తర్వాత చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకని చెప్పేసి మేము వీటి కారణంగా మేము ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి వైకాపాకు చెందిన మిగతా 10 మంది శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోవటం మూర్ఖత్వానికి, బాధ్యతారాహిత్యానికి, పిరికితనానికి పరాకాష్టాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు, తనకు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా గుర్తింపు ఇస్తేనే శాసనసభ సమావేశాల్లో పాల్గొంటామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం, అవివేకమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా
చాలా దుర్భరంగా ఉందని, వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదని తులసిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం ఒక పార్టీకి స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో 10% ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉండాలన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల సంఖ్య 175 ఉంటే అందులో 10% అంటే 18 మంది ఎమ్మెల్యేలు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎమ్మెల్యేలు ఉంటే ఆ పార్టీకి స్పీకర్ ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తారన్నారు. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారని, అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదన్నారు. శాసనసభ సమావేశాలకు పోనప్పుడు ఆ పార్టీ పోటీ చేయటం ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేసుకోవటం మంచిది, లేదా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించటమే దీనికి ఏకైక పరిష్కార మార్గమని తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని, వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదని తులసిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం పండగ అనే వాతావరణం ఉండగా, కూటమి పాలనలో వ్యవసాయం దండగా అనే పరిస్థితి వచ్చిందన్నారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే దానిని అమ్ముకోవటం మరో పెద్ద సమస్య అయిందన్నారు. మిర్చి, పొగాకు, టమాటో, ఉల్లి, అరటి, మామిడి, పసుపు, బుడ్డశనగ ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించటం లేదు. పంటల బీమా అమలు కావటం లేదని, పంట నష్ట పరిహారం సకాలంలో అందటం లేదని చెప్పారు. సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టడం జరిగిందని, పావలా వడ్డీ పథకానికి పాడి కట్టారని, డ్రిప్ ఇరిగేషన్ అంతంత మాత్రమేనన్నారు. నీ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నావు, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. నువ్వు అసెంబ్లీకి పోనప్పుడు ఎమ్మెల్యేలకు పోటీ చేసేటి ఎందుకు పోటీ చేయాలా? పోటీ చేయకు, ఎవరెవరెవరు గెలుస్తారు కదా. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలిగి అసెంబ్లీకి సమావేశాలకు పోవాలని, లేదా అంటే మీ పార్టీని ఇంకా రాజకీయ పార్టీగా రద్దు చేసుకోండి, లేదా ఆ నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళను చిత్తుగా ఓడిస్తే కానీ బుద్ధి రాదు. తర్వాత రెండవ ఐటెం వ్యవసాయ రుణాల మాఫీ. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పంట పండించడం ఒక ఎత్తు, దాన్ని అమ్ముకోవడం ఒక ఎత్తు. అది ఏ పంట కానీ, అది మిర్చి కానీ, పొగాకు కానీ, మామిడి కానీ, అరటి కానీ, ఉల్లి కానీ, టొమాటో కానీ, పసుపు కానీ, బుడ్డశనగ కానీ, ఏ పైరుకు వచ్చేసి గిట్టుబాటు ధర లభించడం ఏ పంటకు. అసెంబ్లీ భవనంలోని బీఏసీ హాల్లో సోమవారం కౌన్సిల్ బీఏసీ సమావేశం కౌన్సిల్ చైర్మన్ కె మోషన్ రాజు అధ్యక్షతన జరిగింది. 4 రోజుల పాటు జరగనున్న శాసనమండలి సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, సభా కార్యక్రమాల నిర్వహణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. డిఎస్సీ వ్యవహారంపై శాసనసభలో విద్యాశాఖ మంత్రి ఇప్పటికే అన్ని అంశాలను సమగ్రంగా వివరించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. డిఎస్సీపై ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదని, దీనిపై సమాధానం చెప్పేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ప్రతి అంశానికి సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని, సీబీఐని సాధారణ విషయంగా చూడకూడదని వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశానికి సీబీఐ దర్యాప్తు కోరుతూ రాజకీయంగా ఉపయోగించుకున్న పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. శాసనమండలి పెద్దల సభ అనే గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపైన ఉందని సోము వీర్రాజు అన్నారు. సభలో నిరసనల పేరుతో బల్లలు కొట్టడం, నినాదాలు చేయడం, గందరగోళం సృష్టించడం వంటి చర్యలు మండలి ప్రతిష్టను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. డిఎస్సీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సభలో తీర్మానం పెట్టి చర్చించాలని, ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక అంశాన్ని వివాదంగా మార్చి నిరుద్యోగుల్లో ఆందోళన కలిగించడం సరికాదన్నారు. ఈవేళ వారున్నా లేకపోయినా శాసనసభలో దీని మీద విద్యామంత్రి వివరంగా సవివరంగా అన్ని విషయాల్ని తెలియజేశారు. దాని సందర్భంగా ఇతర పెద్దలు కూడా దీని మీద మాట్లాడుతున్నారు. అంటే డిఎస్సి మీద మేము ఎక్కడా వెనక్కి వెళ్ళలేదు. సమాధానం చెప్పడానికి మేము ఇబ్బంది పడే ప్రసక్తి లేదు. మీరు 2 విషయాలు చెప్తున్నారు బొత్స సత్యనారాయణ గారు. సిబిఐ వేయండి, దాని మీద సిబిఐ వేయండి, దీని మీద సిబిఐ వేయండి, పూర్వం జరిగిన దాని మీద సిబిఐ వేయండి.
అంటే సిబిఐకి ఏదో తోటకూర వ్యాపారం చేయడం అనుకుంటున్నారు. సిబిఐ అంటే వైసీపీ వాళ్ళు ప్రతిదానికి సిబిఐయే. రథదగ్ధం జరిగింది, జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఇచ్చాడు. ఏం జరిగింది? క్యాజువల్గా తీసుకోకూడదు సిబిఐని. ఆ విధంగా సభ జరిగేది 4 రోజులు. ఈ 4 రోజుల్లో ఈవేళ కౌన్సిల్లో విధ్వంసం. అందుకనే మా వాళ్ళు అస్మాను గొడ్డల పార్టీ అంటారు దీన్ని. ఏం చేస్తారు? కౌన్సిల్ అంటే పెద్దల సభ. ఆయన మీదకి వెళ్ళిపోతారు. ఆయన మీదకి వెళ్ళిపోయి కింద ఆ బల్ల ఉంటుంది, దాని మీద మ్యూజిక్ వాయించారు. ప్రభుత్వాలు మారుతున్నా విజయవాడ అభివృద్ధి రూపురేఖలు మాత్రం మారడం లేదని సిపిఎం నాయకులు దొనిపుడి కాశీనాథ్ అన్నారు. విజయవాడ నగరాన్ని పాత బస్తీ తరువాత పురాతన నగరం అని పేరు పెట్టి పురాతన నగరంగా ఉంచేస్తే అమరావతి వెలుగులోకి వస్తుందన్న ఆలోచన కనపడుతోంది తప్ప విజయవాడ అభివృద్ధి చేయాలనే ఆలోచన కనిపించడం లేదన్నారు. విజయవాడలో ఒక్క ఫ్లైఓవర్ అయినా చంద్రబాబు హయాంలో వేయించారా అని ప్రశ్నించారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఒక్క ఫ్లైఓవర్ కూడా నిర్మించలేదని తెలిపారు. NH-65 రహదారిపై ప్రమాదాలను అరికట్టాలని, రహదారిని దాటేందుకు నేతాజీ వంతెన వద్ద సబ్వే నిర్మాణం తక్షణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం 17, 18 డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో రాణిగారి తోటలోని NHAI కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దొనిపుడి కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలిపారు. విజయవాడ నగరంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఫ్లైఓవర్ కూడా నిర్మించలేదన్నారు. నగరాన్ని పురాతన నగరంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతాన్ని పురాతన పేటగా మార్చారని, అష్టదిగ్బంధనం చేశారన్నారు. స్థానిక ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారని, సబ్వేలు లేక జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగి ఇప్పటి వరకు 26 మంది చనిపోయారన్నారు. ఎన్నో ఏళ్లుగా సబ్వేలు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని చెప్పారు. సబ్వే నిర్మాణానికి ప్లాన్లు వేస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం లేదన్నారు. టెండర్ల దశలో ఉందని ఎన్నిసార్లు చెప్తారని, జనాలకు టెండర్ వేస్తున్నారు తప్ప కాంట్రాక్టర్కు టెండర్ ఇవ్వటం లేదన్నారు. 6 చోట్ల సబ్వేలు నిర్మించాల్సి ఉండగా ఒక చోట నిర్మించి వదిలేశారన్నారు. 6 చోట్ల ఫ్లైఓవర్ ఇక్కడ సబ్వేలు నిర్మించాల్సినటువంటిది కనీసం ఒక్క చోట నిర్మించి వదిలేసినటువంటి నీ పరిపాలన యొక్క తీరుకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం చెప్పాలని అడుగుతున్నాం. అందుకనే ఎప్పటికైనా రాణి గారి తోట సబ్వే తక్షణం పనులు ప్రారంభించండి. దీనికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని చూపండి. ప్రజానీకాన్ని ఇబ్బందులు లేకుండా ఈ దిగ్బంధనం నుండి బయటేయండి అని చెప్పనేటువంటిది మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా ఇది చేయకపోయినట్లయితే ఇదే మీకు చివరి అల్టిమేటం. ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం. హైవేలు దిగ్బంధనం చేస్తాం. ఇదేదో చెప్పడం కాదు, ఈసారి ప్రత్యక్ష కార్యాచరణే అవసరం అని చెప్పని భావిస్తూ ఉన్నాం. డైరెక్ట్గా హైవేను దిగ్బంధనం చేస్తాం. మీ ఆఫీసుల్ని ముట్టడిస్తాం. మీ ఆఫీసుల నుంచి బయటికి రాకుండా చేస్తామని చెప్పనేటువంటిది కూడా. దేశవ్యాప్తంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని కార్యక్రమానికి భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు తంగిరాల రఘురాం అన్నారు. కొత్త లేబర్ కోడ్లలో కార్మిక హక్కులకు భంగం కలిగించే నిబంధనల్ని తొలగించి కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు గుండె చప్పుడు ఓల్డ్ పెన్షన్స్ స్కీమ్ పునరుద్ధరించాలని కోరారు. దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై భారతీయ మజ్దూర్ సంఘ్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఎంఎస్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు నాయకత్వం వహించారు. కార్యక్రమానికి భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు తంగిరాల రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి రాతపూర్వకంగా తీసుకొచ్చామని తెలిపారు. ఈఎస్ఐ వేతన పరిమితి 21,000 నుండి 42,000 రూపాయలకు పెంచాలని, ఈపీఎస్ కనీస పెన్షన్ను 1,000 రూపాయల నుండి 700కు పెంచాలని, ఈపీఎఫ్ వేతన పరిమితి 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయలకు పెంచాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కొత్త లేబర్ కోడ్లలో కార్మిక హక్కులకు భంగం కలిగించే నిబంధనలను తొలగించి కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల గుండె చప్పుడు ఓల్డ్ పెన్షన్స్ స్కీమ్ పునరుద్ధరించాలని కోరారు. కార్మిక సంస్థ ప్రతినిధులతో భారతీయ మజ్దూర్ సంఘ్తో తక్షణమే సంప్రదించవలసి జరిపి
వీటి యొక్క పరిష్కార దిశగా అడుగులు వేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్ర శాఖ తరపున కార్మిక లోకానికి, కేంద్ర ప్రభుత్వానికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే జీడీఎస్ కార్మికుల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వారికి అనేకమైనటువంటి యొక్క వేతన పరిమితుల్ని పెంచకుండా పని ఒత్తిడిని పెంచుతూ ఉంటాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాం. వీటన్నిటి మీద తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి తగు నిర్ణయాలు కనుక్కొని కార్మిక లోకానికి న్యాయం చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ యొక్క ధర్నా తరపున భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తోంది. ప్రాథమికంగా నాంది పలకడమే ఈ వేదికను చేసుకొని ఈ యొక్క మా డిమాండ్లన్నీ కూడా తీర్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు ఈ భవిష్యత్తులో మా డిమాండ్లన్నీ కూడా తీర్చేటట్టు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే ఈ నిరసన కార్యక్రమం పోరాటంగా ఉధృతం చేసి కార్మికులకు అండగా నిలిచేంత వరకు కూడా BMS పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. శాసన మండలిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఖండించారు. డిఎస్సి గ్రూప్ 1 నియామకాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో భర్తీ చేశామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను వెల్లడించాలని కోరారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ఉద్యోగాలపై చర్చ జరపాలని వారు సూచించారు. ఈరోజు ఇటువంటి ముఖ్యమైన చర్చ జరగకుండా జరగడం జరుగుతుంది. మీరందరూ చూస్తే లడ్డు గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి పట్టుబట్టి మేము చర్చ జరిపి దాంట్లో మా హయాంలో ఎటువంటి కల్తీ జరగలేదనేసి మేము ఓపెన్ సీక్రెట్గా అన్ని విషయాలు తెలిసి చెప్పడం జరిగింది. అట్లానే ఈరోజు వీళ్ళు చేసిన అక్రమాలన్నీ మేము ఎక్కడ చెప్తామో అనేసి చర్చ జరగకుండా ఈ వెన్నుపోటు పార్టీ సభ వాయిదా వేయడం జరిగింది. సెప్టెంబర్ 27న శతాధిక వృద్ధుల సన్మానోత్సవం నిర్వహించనున్నట్లు వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, ట్రస్టీ తట్టి అర్జున్రావు తెలిపారు. శతవసంతాలు పూర్తి చేసుకున్న పెద్దవారిని కనీసం 10 మందిని ఒక వేదికపైన దర్శించి వారికి పాదాభివందనం చేసుకుంటే సాక్షాత్తు భగవంతుని పాదాలకు నమస్కరించినట్లేనని చెప్పారు. వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న శతాధిక వృద్ధుల సన్మానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, ట్రస్టీ అర్జున్రావు మీడియాకు వెల్లడించారు. గడిచిన దశాబ్దన్నర కాలంగా అంతర్జాతీయ వయోవృద్ధ దినోత్సవం నాడు వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో 100 వసంతాలు పూర్తి చేసుకున్న శతాధిక వృద్ధుల కార్యక్రమాన్ని చేపడుతూ పుణ్యమూర్తులైన దీర్ఘాయుష్యంతులను ఎందరినో ఘనంగా సత్కరించామని అన్నారు. 11 సార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 27వ తేదీ నాడు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం మరియు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమాలను పురస్కరించుకుని 100 వసంతాలు పూర్తి చేసుకున్న కనీసం 17 మందిని శతాధిక వృద్ధులను ఒక వేదికపైకి తీసుకొచ్చే ఈ బృహత్తర కార్యక్రమానికి విజయవాడ వేదికగా అవనుందని అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను కనీసం 17 మందిని ఎంపిక చేసి వీరికి ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసి విజయవాడకు తీసుకొచ్చి ఒకే వేదికపై ఘనంగా సత్కరించాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుందన్నారు. పరిసర ప్రాంతాలలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శతాధిక వృద్ధుల సమాచారాన్ని సెప్టెంబర్ 1వ తేదీ లోపుగా తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. శతాధిక వృద్ధుల పాదాలకు కుటుంబ సమేతంగా నమస్కరించుకుంటే ఆయుష్, ఆరోగ్యం కలుగుతాయని చెప్పారు. ఎక్కడెక్కడైనా మీకు తెలిసినటువంటి వృద్ధుల్ని ఉన్నట్లయితే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మేము చేసే సత్కారాలు ఏ విధంగా ఉంటాయి తెలియపరిచి సన్మానాలు, సత్కారాలు, దాంతోపాటుగా వారికి ఇచ్చే పారితోషం కూడా, అంటే వారు కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. డబ్బున్న వాళ్ళు మాకు అక్కర్లేదు లేని అంటారు, డబ్బు లేని వాళ్ళు బాబు ఇస్తే సంతోషం అంటారు. వారికి ఇప్పించి కారు ఏర్పాటు చేసి వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఎలా తీసుకొచ్చామో అలాగే పంపించి ఏర్పాటు చేస్తాం. ఇందులో ఒక విషయం గమనించాలి మీరు, ఆ వయసులో ఉన్నవాళ్ళు పాస్కి వచ్చినా ఆపుకోలేరు, నెంబర్ 2 వచ్చినా ఆపుకోలేరు. వాళ్ళు డ్రైవర్లు వేయించి
వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆ యాక్షన్ కూడా వాళ్ళు మేము తీసుకొని మరీ తీసుకొస్తున్నాం. అంటే మేము తీసుకునే కేర్ మీకు తెలియజేస్తున్నాను నేను. ఇక విజయవాడలో కూడా మేము ఇప్పుడు ఇది 12సారి చేస్తున్నాం అండి ఈ సంఘం. ఇప్పటిదాకా కనీసం 17 మందిని ఒకే స్టేజ్ మీద కనీసం 17 మంది 100 సంవత్సరాల వృద్ధులు తీసుకొచ్చి ఇప్పటిదాకా సన్మానం చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేయాలని మా కమిటీ వాళ్ళు నిర్ణయించారు. ఇందులో ఏంటంటే మీరు రండి, మేము సన్మానం చేయించి జనరల్ డే సన్మానం డే వాళ్ళు వస్తారు, సన్మానం చేసి పంపిస్తారు, మన ఫోటోలు వేస్తున్నాం. వాళ్ళు ఎక్కడున్నారో మేము ముందు తెలుసుకోవాలి. ఈ 3 జిల్లాలండి, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉన్న వాళ్ళందరికీ మేము మీ ద్వారా సమాచారం వాళ్ళు వెళ్తుంది. వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, మేము వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ హెల్త్ పొజిషన్ చూసి వాళ్ళతో సపోర్ట్ ఎవరు వస్తారో చూసుకొని ఆ విధంగా తీసుకొస్తాం. అది కూడా వాళ్ళ జర్నలిజం పుట్టిందే విజయవాడ గడ్డ మీద అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విలువలతో కూడిన జర్నలిజం క్రమంగా తగ్గిపోతుందన్నారు. నిజం కన్నా అబద్ధం వేగంగా వెళ్లిపోతుందన్నారు. జర్నలిస్టులకు తాము ఎప్పుడూ గౌరవిస్తామని, జర్నలిస్టులు కూడా మంచి వార్తలు, సత్యాలు రాయాలని కోరారు. తమ అధినేత చంద్రబాబు కూడా మీడియాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళతానన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా మమ్మేశ్వరరావు అతిథులుగా పాల్గొని ఏపీయూడబ్ల్యూజే పతాకాన్ని ఆవిష్కరించారు. ఏపీయూడబ్ల్యూజే 70 వసంతాల నూతన లోగో సావనీర్ను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండామ, ఇండియన్ యూనియన్ జర్నలిస్టు ప్రతినిధులు సిన్హా, సుబ్బారావు ఆవిష్కరించారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హత్యలు లేదా ప్రమాదాల్లో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కోరారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు, రైలు ప్రయాణాల్లో సబ్సిడీ, ఇళ్ల సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 సంవత్సరాలకు పెంపు, 10 లక్షల ప్రమాద బీమా వంటి అంశాలపై ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమాకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పత్రికా రంగానికి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా తోడైందని, త్వరగా వార్తలిచ్చే క్రమంలో అసత్యాలు రాస్తున్నారన్నారు. నిజం కన్నా అబద్ధం వేగంగా వెళ్లిపోతోందని, ఒకప్పుడు వివరణ తీసుకుని వార్తలు రాసేవారు, ఇప్పుడు అలా ఎవరూ చేయటం లేదన్నారు. ఉదయం 5 గంటలకే లేచి పేపర్ కోసం ఎదురు చూసేవాళ్లమని, డిజిటల్ యుగం వచ్చాక అన్నీ ఫోన్లలోనే చూస్తున్నామన్నారు. నిజాలు రాసే చోట వార్తలు వేరేగా వెళుతున్నాయని, రాజకీయ నాయకులు వార్త వస్తుందంటే భయపడేవాళ్లమన్నారు. నాణ్యమైన వార్తలు రాయకపోవటం వల్ల నేడా భయం లేదని, వార్తల కన్నా వివాదాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. మీ వార్తలను మేమే ప్రశ్నించే పరిస్థితి నేడు కనిపిస్తోందన్నారు. యుద్ధంలో నుంచి జర్నలిస్టులు పుట్టుకొచ్చారు. ధైర్యంగా వెళ్ళి అక్కడ యుద్ధంలో పాల్గొని అక్కడ ఉన్న వార్తలను ఇక్కడికి వచ్చే విధంగా చూపించేవాళ్ళు. అట్లా ఎన్నో త్యాగాలకి ఎన్నో ధైర్యంగా ముందుకు వెళ్ళేవాళ్ళు. మనం కూడా చూసాం, ఢిల్లీలో ఒకే లాఠీ చార్జ్ జరుగుతూ ఉంటుందో, లేకపోతే విద్యార్థి ఉద్యమాలు జరిగినప్పుడు మీరు వెళ్ళి పోషించిన పాత్ర మొదలైంది. కానీ ఏమవుతుందంటే రెచ్చగొట్టే విధంగా వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తప్పకుండా ఇవాళ నాణ్యమైన వార్తలు ముందుకు తీసుకువెళ్ళాలని అందరినీ కూడా కోరుతున్నాం. నిజాలు రాయాలి. నిజాలు రాసే దగ్గర ఇవాళ పరిస్థితి కొంచెం వేరుగా వెళ్తుంది. ఇవాళ పత్రికల్లో వార్తలు వచ్చినాయంటే ఆ రోజు హిందూలో ఒక వార్త వచ్చిందంటే దాన్ని నిజంగా దాన్ని అందరూ కూడా నమ్మేవాళ్ళు. ఆ రోజు ఒక వార్త రాశారు అంటే రాజకీయ నాయకులు భయపడే పరిస్థితుల నుంచి ఇవాళ లెక్కలేని చేయలేని పరిస్థితికి వచ్చింది. అంటే వార్తలు వచ్చే విధానాన్ని అనంతరం ఎమ్మెల్యే బోండా మమ్మేశ్వరరావు మాట్లాడుతూ వార్తల కంటే వివాదాలకు ప్రాధాన్యత పెరగటం సమాజానికి మంచిది కాదన్నారు. ప్రజలకు ఉపయోగపడే వాస్తవాధారిత జర్నలిజానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జర్నలిస్టులకు తాము ఎల్లప్పుడూ గౌరవం ఇస్తామని, బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు, జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎవరి చేతుల్లో కంట్రోల్ లేదు. ఎవరో ఎక్కడి నుంచో కొడతారు. అసలు పత్రికలు రిజిస్ట్రేషన్ ఇందాక చెప్పారు, రిజిస్ట్రేషన్ వాటిలో కూడా చాలా మందికి ఏది పేర్లు ఎక్కువగా కూడా కనపడతా ఉంటాయి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం గతంలో చూసాం, పాత్రికేయుల మీద
నియంత్రణ చట్టాలు కూడా వచ్చినాయి. ఇంకా ఈ వివరాల్లో కలపండి. నియంత్రణ చట్టాలు జీవోలు కూడా తీసుకొచ్చారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం మీకు అన్ని రకాలుగా సహకరించే ప్రభుత్వం. నేను ఇప్పుడు జయరాజ్ గారు ఏవైతే డిమాండ్ చెప్పారో 25 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ, అలాగే లైఫ్ 5 lakhs యాక్సిడెంటల్ బెనిఫిట్స్. క్రైస్తవులపై మతోన్మాదుల దాడులను వ్యతిరేకించడానికి, క్రైస్తవులను దాడుల నుంచి కాపాడుకోవడానికి యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కోలా ప్రసాద్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదులు దేశంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు చేయడం, చర్చిలను పాడుగొట్టడం, పాస్టర్లను, మహిళలపై దాడి చేయడం, హత్య చేయడం వంటి పనులు చేస్తున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రైస్తవులపై కూడా రాజ్య ఉల్లంఘన జరుగుతుందన్నారు. క్రైస్తవులకు రాజ్యాంగపరంగా రక్షణ కల్పించాలన్నారు. యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ విఐపి లీడర్స్ సమ్మిట్ విజయవాడ నోవెటల్ హోటల్లో జరిగింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిషపులు, పాస్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ డాక్టర్ కోలా ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దేవ ఎస్ దండల మాట్లాడుతూ క్రైస్తవులపై మతోన్మాదుల దాడులను వ్యతిరేకించడానికి, క్రైస్తవులను దాడుల నుంచి కాపాడుకోవడానికి యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ పనిచేస్తుందన్నారు. స్వాతంత్రోద్యమంలో క్రైస్తవుల పాత్ర ఉందన్నారు. దేశంలో విద్యా వ్యాప్తికి, వైద్య సేవలు అందించడంలో ఎంతో కృషి చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రైస్తవులపై కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందన్నారు. క్రైస్తవ సమాజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారని తెలిపారు. ఏ పార్టీ అయినా క్రైస్తవులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని అన్నారు. క్రైస్తవులు కృష్ణానదిలో బాప్టిజం తీసుకోవడానికి గత ప్రభుత్వంలో అనుమతిస్తే ఈ ప్రభుత్వంలో అనుమతి నిరాకరించారని తెలిపారు. క్రైస్తవ లోకం మేల్కొని రోడ్డు మీదకు రాకముందే ప్రభుత్వాలు మేల్కొనాలని, రాజ్యాంగపరంగా రక్షణ కల్పించాలన్నారు. క్రైస్తవ సమాజాన్ని అణిచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఉన్న పాస్టర్లకు రక్షణ పూర్తిగా కరువైందని, ప్రభుత్వ వసతులు కల్పించకపోగా కనీసం చర్చి కట్టుకొని దైవసేవ చేసుకునే అవకాశం లేదని అన్నారు. ప్రతి చర్చిలు కూడా, ప్రతి పాస్టర్ కూడా మరి రిజిస్టర్ చేసుకోవాలా, ప్రతి చర్చి కూడా రికార్డులో ఉండాలా అనేటువంటిది అదొక నిబంధన. అంటే అనేకమైనటువంటి నిర్బంధనలు పెట్టి క్రైస్తవాన్ని అణగదొక్కేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది ఎంతవరకు సమంజసం కాదు అని నేను పదే చెప్పదలుచుకున్నాను. నేను ఈ విధానాన్ని ఇలా కొనసాగితే క్రైస్తవ లోకం చూస్తూ ఊరుకోదు. ఉద్యమ రూపము దాల్చక ముందే, క్రైస్తవ లోకం రోడ్డు మీదకి రాకముందే ప్రభుత్వాలు మేలుకొలాల. క్రైస్తవులకి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించాలని మాత్రం నేను కోరుతా ఉన్నాను. క్రైస్తవ్యం మన రాష్ట్రంలోనే కాదండి, మన దేశంలోనే కాదండి, ప్రపంచమంతటిలో ఈ రోజున మీరు తీసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ సందేశం ప్రపంచంలో అనేక మంది నాయకులను సైతం, ప్రజలను సైతం మంత్రముగ్ధులను చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి అనుచరులుగా వారు మారుతూ ఉన్నారు. ఇందాక మన నాయకులు చెప్పినట్లుగా ఈ రోజున క్రైస్తవ్యంలో అందరూ ఉన్నారు. ఒక కులమని లేదు, ఒక మతమని లేదు. కనుక యూసీపీఐసి జరిగించే ఈ శ్రేష్టమైన పరిచర్యలో మీరందరూ భాగస్వాములు కావాలని, ఏ సమస్యనైనా కూడా సున్నితంగా పరిష్కరించాలని అన్ని మతాలను మేము గౌరవిస్తాం. అలాగే మా మతాన్ని గౌరవించి కుల మతాలకు అతీతంగా క్రైస్తవ్యాన్ని ఈ లోకంలో పరిచర్య చేస్తుంది. కనుక క్రైస్తవ్యాన్ని ప్రబలించడంలో ఎటువంటి ఆందోళన లేకుండా ప్రభుత్వం ప్రత్యేకమైన భద్రత, న్యాయము, అదేవిధంగా సహాయము, సహకారాలు మాకు అందించాలని సందర్భంగా చెప్పుకుంటూ, క్రైస్తవం అనేది కులం కాదు, మతం కాదు, మోక్షానికి మార్గం చూపిస్తుందని మీకు తెలియజెప్పుకుంటూ, సహాయ సహకారాలు అందించే గొప్ప భాగ్యాన్ని గవర్నమెంట్ కూడా ప్రసాదించాలని కోరుతూ, మరి ప్రసాద్ గారు చెప్పిన మాటలు కానీ, ఇంకా కొంతమంది మాట్లాడిన విధానాన్ని కానీ గుర్తించి గవర్నమెంట్ తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించి ఐకమత్యంతో క్రైస్తవులందరూ మెలిగే భాగ్యాన్ని ప్రసాదిస్తారని కోరుకుంటూ, వారికి కావాల్సిన అవసరతలు, అక్కర్లు తీర్చేటట్టు గవర్నమెంట్ కూడా సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ, మరి ఇక్కడ పెద్దలు చెప్పిన ప్రతి మాటకి కూడా
తన అత్తింటి వారి నుంచి రావాల్సిన ఆస్తి తనకు ఇవ్వకుండా మరిది వారి కుమారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెంకు చెందిన ఏలూరి వెంకటలక్ష్మి తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. తన సోదరికి వారి అత్తింటి నుంచి వచ్చిన 6 ఎకరాలు వస్తే వాటిని తాను కొనుగోలు చేశానని, ఆ పొలంలోకి వెళితే తనను అడ్డుకుని చిత్రహింసలు పెడుతున్నారని తెలిపారు. తన భర్త కరోనా సమయంలో చనిపోయారని, 3 కుమార్తెలు పెళ్లిళ్లు అయిపోయాయి, వారి అత్తవారి ఇంట్లో ఉంటున్నారని, తానొక్కదారిని ఉంటున్నానని చెప్పారు. శేషుబాబు, రంగబాబు, పవన్, కృష్ణమూర్తి తనను తన కోటలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, అన్ని తన ఆస్తులే అంటున్నారని చెప్పారు. తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు. నేను తోటల్లోకి వెళ్దామంటే నేను కొనుక్కున్న తోటల్లో కూడా రానివ్వట్లేదండి. అసలు అతనికి అంత ఆస్తి ఎలా వచ్చిందండి? అన్నీ నాయ అంటున్నాడు. నాకు మళ్ళీ ఎంతోమంది బాధితులు ఉన్నారండి. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పలేకండి ఎవరూ రావట్లేదు. నేను ధైర్యం చేసి నాకు రెవెన్యూ వారు, పోలీసు వారు, మంత్రివర్యులు ఎవరైనా సరే, నాకు ఆడదాన్ని కాబట్టి, నాకు వెనకాల ఎవరూ లేరు కాబట్టి నాకు రక్షణ కల్పించాలండి. లేకపోతే నన్ను చంపేయటానికి రెడీగా ఉన్నారండి వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాసంశెట్టి సుభాష్ గారు, నేను ఇంకా ఎవరెవరో వెళ్ళి అంటండి పొలాలు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నామని నా పేరు కూడా మంత్రివర్యులు పక్కన పెడుతున్నారండి. వాళ్ళు ఎక్కడ, నేను ఎక్కడండి? నేను కనీసం ఆయన్ని టీవీలో కూడా చూడలేదండి. ఆయన నాకు ఎలా తెలుసండి? నాకు అసలు తెలియదు కదా, నేను ఇంట్లోంచి బయటకు రాని మనిషినండి. ఆయన నాకు తెలియదు. ఆయన చాలా మంచి ఆయన అనేసి చెప్పడం విన్నాను, కానీ నేను ఆయన్ని చూడలేదండి. బీసీల హక్కుల కోసం నూకానమ్మ నిరంతరం పోరాడుతున్నారని జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జి పిళ్ళ శ్రీనివాస్ ప్రశంసించారు. ఆర్ కృష్ణయ్య తర్వాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేయగల నాయకురాలుగా నూకానమ్మ ఎదిగారని పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర ఇన్ఛార్జి యలగాల నూకానమ్మ జన్మదిన వేడుకలను ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్, కుమ్మరి శాలివాహన రాష్ట్ర అధ్యక్షుడు ఆవాల మారుతి, మాజీ కార్పొరేటర్ పిల్ల శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది కనిశెట్టి లక్ష్మణరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ సిటీ అధ్యక్షుడు బాడిస రూపేష్, రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి తమ్మిన దుర్గారావు, పీసా అరుణ్ కుమార్, కుట్టి షేక్ ఆయేషా, పోతిన జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం నూకానమ్మ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది పాల్గొన్నారని తెలిపారు. ఆ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా జన్మదిన వేడుకలను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్ కృష్ణయ్య తర్వాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేయగల నాయకురాలుగా నూకానమ్మ ఎదిగారని పేర్కొన్నారు. బీసీల కోసం నిరంతరం పోరాడుతున్న నూకానమ్మకు భవిష్యత్తులో ఉన్నత స్థాయి పదవి లభించాలని ఆకాంక్షించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్, డేరింగ్ డాషింగ్ లీడర్ మన వై నూకాలమ్మ గారి పుట్టినరోజు, అలాగే ఈ మధ్యలోనే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చక్కగా బీసీల కోసం ఉద్యమం స్ఫూర్తిగా ఆ రోజున జంతర్ మంతర్ వద్ద దారుణమైన వర్షం వస్తున్నా కూడా 400 మంది అందరూ లేడీస్ కూడా అన్ని రాష్ట్రంలో నలుమూలలుగా వచ్చేందుకు ఈ రోజున సక్సెస్ మీట్గా కూడా రెండు కలిపి ఈరోజు మేము కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఆర్ కృష్ణయ్య తర్వాత నూకాలమ్మ గారు ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల నుంచి భారీగా జన సమీకరణ చేసే లీడర్ ఎవరంటే నూకాలమ్మ గారు. ఈరోజు నా పుట్టినరోజున మేము ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకలకి అందరూ మా బీసీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.